ప్రీవియస్ వీడియోలో మనం జనరల్ సెట్టింగ్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు రైటింగ్ సెట్టింగ్స్ గురించి చూద్దాం. రైటింగ్ సెట్టింగ్స్లో మనకి ఫస్ట్ డిఫాల్ట్ పోస్ట్ కేటగిరీ అనేది ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఒకవేళ మీరు ఏమీ తీసుకోకుండా ఉంటే అప్పుడేమవుతుంది, మనం పబ్లిష్ చేసే ప్రతి పోస్టు అన్కేటగిరైజ్డ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా ట్రైనింగ్ అనేది కేటగిరీ తీసుకున్నాను. సో కొత్త కేటగిరీస్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, కేటగిరీస్. సో దీన్ని ఎడిట్ చేస్తున్నాను, TRAINING. సో అప్డేట్, గో ఫర్ ద సెట్టింగ్స్, రైటింగ్ సెట్టింగ్స్. సో దీన్ని ట్రైనింగ్కి బై డిఫాల్ట్గా తీసుకుంది. డిఫాల్ట్ పోస్ట్ ఫార్మాట్ మాత్రం ఏం చేంజ్ చేయకండి, స్టాండర్డ్లోనే ఉంచండి. తర్వాత మెయిల్ సర్వర్ ఉంది కదా, దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు ఏదైనా కంటెంట్ రాసి దాన్ని వర్డ్ప్రెస్లో సబ్మిట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు సిస్టమ్ యాక్సెస్ ఉండదు కదా. అలాంటప్పుడు మనం ఈ మెయిల్ సర్వర్ని లాగిన్ నేమ్ని సెట్ చేసుకుని మన మొబైల్ ద్వారా కంటెంట్ని పోస్ట్ చేసేయచ్చు ఇందులోకి, వర్డ్ప్రెస్ సైట్లోకి. ఇక్కడ చూడండి, టు పోస్ట్ టు వర్డ్ప్రెస్ బై ఈమెయిల్ యూ మస్ట్ సెట్ అప్ ఏ సీక్రెట్ ఈమెయిల్ అకౌంట్ ఫర్ ద పాప్ 3 యాక్సెస్. ఎనీ ఈమెయిల్ రిసీవ్డ్ at this address will be posted, so it's a good idea to keep this address very secret. సో ఈ పాప్ 3 అకౌంట్ తీసుకుని ఈమెయిల్ ఐడిని సెట్ చేసుకుంటే మన ఈమెయిల్లో ఏదైనా టైప్ చేసి సెండ్ చేయగానే అది ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్లోకి వచ్చి పోస్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో తర్వాత వచ్చేసి మెయిల్ కేటగిరీ, అంటే ఈ సెట్టింగ్స్ చేసుకున్నప్పుడు దీన్ని ఏ కేటగిరీ కావాలనేది దాన్ని సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ రీడింగ్లోకి వెళ్ళి దీన్ని అన్చెక్ చేశాను. సో సేవ్ చేంజెస్ చేశాను, ఓకేనా. తర్వాత వచ్చేసి రైటింగ్లోకి వచ్చాను. ఇక్కడ చూడండి, WordPress is not verify any update services because your site visibility settings. నేను సెర్చ్ ఇంజన్స్ని డిజేబుల్ చేశాను ఇందాక చెక్ బాక్స్ ద్వారా, అందుకని చెప్పి ఇక్కడ అప్డేట్ సర్వీసెస్ ఏవి కూడా యాక్టివేట్లో లేవు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఇక్కడ పింగ్ సర్వీసెస్ లిస్ట్ అన్నీ కూడా ఇస్తాం. మనం ఏదైనా పోస్ట్ని క్రియేట్ చేసినా, పేజ్ని క్రియేట్ చేసినా ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్ అన్నిటికీ పింగ్ని పంపిస్తుంది అనమాట. అంటే మన కంటెంట్ని కొత్తగా యాడ్ చేసామని పంపిస్తుంది. దీనివల్ల చాలామంది విజిటర్స్ మన సైట్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు రీడింగ్కి వెళ్తున్నాను. రీడింగ్లో ఫ్రంట్ మనం కస్టమైజ్లో చేసాం కదా, ఏదైతే ఫ్రంట్ పేజ్లోకి రావాలో వద్దనుకుంటే ఎవరో లేటెస్ట్ పోస్ట్ పెట్టుకుంటే లేటెస్ట్ పోస్ట్ అన్ని డిస్ప్లే అవుతాయి. తర్వాత వచ్చేసి బ్లాక్ పేజెస్ షో ఎట్ మోస్ట్. సో మనం ఈ ఆప్షన్ కానీ తీసుకుంటే మనకి ఎన్ని పోస్టులు డిస్ప్లే అవుతాయి, 10. అదే మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి, 5, 2 అలా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత సిండికేషన్ ఫీడ్ షోస్ ద మోస్ట్ రీసెంట్ 10 ఐటమ్స్. సో తర్వాత సిండికేషన్ ఫీడ్స్ అంటే మీకు SEOలో వస్తాయి. ఫర్ ఈచ్ ఆర్టికల్ ఇన్ ఏ ఫీడ్ షో ఫుల్ టెక్స్ట్. సో కొంతమంది ఫుల్ టెక్స్ట్ తీసుకోవచ్చు, సమ్మరీ తీసుకోవచ్చు. సమ్మరీ తీసుకోవడం బెటరు. తర్వాత సెర్చ్ ఇంజిన్ విజిబిలిటీ ఆప్షన్ ఉంది. ఇక్కడ డిస్కరేజ్ సెర్చ్ ఇంజిన్స్ ఫ్రమ్ ఇండెక్సింగ్ ద సైట్. ఈ చెక్ బాక్స్ కానీ మనం చెక్ చేస్తే అస్సలు గూగుల్ కానీ బింగ్ కానీ ఏ సెర్చ్ ఇంజిన్ కూడా వచ్చి మన సైట్ని ఇండెక్స్ చేసుకోదు, ఇంకా SEO అవ్వదు. అందుకని చెప్పి ఈ చెక్ బాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, దీన్ని అన్చెక్ చేసుకుని సేవ్ చేంజెస్ కొట్టండి. తర్వాత మనకి యాక్చువల్గా వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా అడుగుతుంది ఎలా అవుతుంది సెర్చ్ ఇంజిన్స్ అని. అక్కడ మనం చెక్ బాక్స్ చెక్ చేస్తాం. ఇప్పుడు చూడండి, రైటింగ్లోకి రండి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ వెన్ యూ పబ్లిష్ ఏ న్యూ పోస్ట్ అప్డేట్ సర్వీసెస్లో, వెన్ యూ పబ్లిష్ ఏ న్యూ పోస్ట్ వర్డ్ప్రెస్ ఆటోమేటికల్లీ నోటిఫై ద ఫాలోయింగ్ సైట్ అప్డేట్ సర్వీసెస్. ఫర్ మోర్ అబౌట్ దిస్ సీ ద అప్డేట్ సర్వీసెస్. చూడండి ఇక్కడ. సో ఈ అప్డేట్ సర్వీసెస్ వల్ల యూజ్ ఏంటంటే మోస్ట్ పీపుల్ యూజ్ ద పింగోమెటిక్ విచ్ ఈజ్ జస్ట్ వన్ పింగ్ ఫ్రమ్ యూ విల్ టెల్ మెనీ అదర్ సర్వీసెస్ దట్ విల్ యూ అప్డేట్. సో దీనివల్ల మనకి లాట్ ఆఫ్ విజిటర్స్ వస్తారు, రైట్. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. తర్వాత
ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని Ctrl+C Ctrl+A Ctrl+V తర్వాత వచ్చేసి ఇక్కడ వ్యాలిడేటర్ వర్డ్ప్రెస్ పింగ్ లిస్ట్ మాన్యువల్లీ చెక్డ్ అండ్ అప్డేటెడ్ ఓకే ఇవి కూడా తీసుకోండి. సో ఇవి కూడా తీసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. తర్వాత ఇతను కూడా ఏవో లిస్ట్ ఇచ్చాడుగా మనకి చాలా, ఇది కూడా తీసుకోండి. ఎన్ని రోజుల క్రితం 2010లో ఇచ్చాడా? సో ఇది మ్యాక్సిమం వర్క్ అవుతుంది, ఏదైనా వర్క్ అవుతుందని చూద్దాం. ఇంకా వర్క్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నిటిని కూడా తీసుకోండి. ఈ లిస్ట్ని కూడా తీసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇందులో ఏమన్నా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేసేద్దాము. సో రిమూవ్ డూప్లికేట్స్ టెక్స్ట్ మెకానిక్ Ctrl+A Ctrl+V రిమూవ్ ద డూప్లికేట్ 45 లైన్స్ రిమూవ్ అయిపోయింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మన వర్డ్ప్రెస్ సైట్లో రైటింగ్లోకి వచ్చి ఈ ప్లేస్లో అన్నిటిని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ చేంజెస్ పెట్టండి. ఓకే సెట్టింగ్స్ సేవ్ అయిపోయింది. ఈ విధంగా మనం రైటింగ్ అండ్ రీడింగ్ సెట్టింగ్స్ చూస్తాము. ఇది మాత్రం మర్చిపోకండి, దీనివల్ల మనకి విజిటర్స్ పెరుగుతారు మన సైట్కి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.